జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పల్లె పల్లెలా చేరినటువంటి మాట వాస్తవం. డీబీటీల రూపంలో అయితేనే, నాన్ డీబీటీల రూపంలో అయితేనే సుమారు 60,000 కోట్ల పైచీలకు నగదు ప్రతి సంవత్సరం కూడా ప్రజలకి నవరత్నాల రూపంలో బదిలీ అయినటువంటిది మనకు కనబడతాం. కరోనా లాంటిది 2 సంవత్సరాలు వచ్చి భయంకరమైన ఇంపాక్ట్ కొట్టిన తర్వాత అసలు పెన్షనర్స్ కి, శాలరీదారులకు కూడా ఇన్ టైం జీతాలు ఇవ్వగలుగుతామా? కరోనా కష్టకాలంలో అసలు రాష్ట్రాన్ని మొదలు తీసుకెళ్లగలుగుతాం టైంలో కూడా ఈ ప్రాబబులీ హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. అందుకే మన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఎవరైనా వేరే పార్టీలు ప్రచారం చేస్తా ఉంటే కరోనా టైంలో అందరూ ఎక్కడ ఉన్నారని ప్రజలు అడిగేటువంటి పరిస్థితి మనకు కనబడతాం. డీబీటీల ద్వారా, నాన్ డీబీటీల ద్వారా, ఎక్కువ గృహాల నిర్మాణం ద్వారా, రకరకాల అంశాల ద్వారా, పేదలకి ఆయన సెక్యూర్ చేసి ఇచ్చినటువంటి భూమి పట్టాల ద్వారా రూరల్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మహిళలు కానీ, అర్బన్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ అండ్ బిలో పవర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వీరు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టేటువంటి అవకాశం నాకు కనబడతాం.